नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नाम्ने नमः आचार्यपादाय नित्यकृपप्रदायिने गौरकातदामदाय नगरग्राम तारिणे नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम्ने नमस्ते सरस्वती देवें गौरवाणि प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ రెండో భాగంలో మనం తన సోదరుణ్ణి కలుసుకోవడానికి నేను వెళ్తాను అని చెప్పేసి నిత్యానందుని అందరినీ సార్వభౌమ భట్టాచార్యని అందరినీ ఒప్పించి చైతన్య మహాప్రభు దక్షిణ భారత యాత్ర ప్రారంభించి కొవ్వూరులో రామానందరాయని కలిసి 10 రాత్రులు ఆయనతో రాధాకృష్ణ యొక్క మాధుర్య తత్వం గురించి చర్చించి ఆయన్ని సాధ్యమైనంత తొందరగా ఉద్యోగ విరమణ చేసి అక్కడి నుంచి మళ్ళీ పూరి వచ్చామని చెప్పి మనం అక్కడ ప్రతిరోజు రాధాకృష్ణ యొక్క గురించి చర్చించుకుందాం అని చెప్పి ఆయన ముందుకు సాగారు. అక్కడి నుంచి ఆయన పానకాల స్వామి దర్శనం చేసుకున్నారు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిని సందర్శించుకున్నారు, పార్వతీ పరమేశ్వరుని. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళారు, అక్కడ రామాలయంలో నృత్యం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే ఆయన శ్రీశైలం వెళ్ళారు, బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీశైలంలోనే ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి రహస్యంగా 3 రోజుల పాటు కలుసుకున్నారు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, స్వయంగా శివుడే బ్రాహ్మణుడిగా మారి చైతన్య మహాప్రభుతో రహస్య చర్చలు జరిపారట. సో అక్కడ ఆ విషయం ఎవరికి తెలియకుండా మళ్ళీ ఆ బ్రాహ్మణుడు కనిపించకుండా మాయమయ్యారు. చైతన్య మహాప్రభు శ్రీశైలం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆయన శ్రీకాళహస్తికి వెళ్ళడానికి ముందుగా ఒక సంఘటన జరిగింది. అక్కడ కొంతమంది బౌద్ధ భిక్షువులు ఉన్నారు. వాళ్ళు చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో, పట్టణంలో, ఆ అటవీ ప్రాంతాల్లో ఎక్కడ ఆయన వెళ్తున్న హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం, కృష్ణదాస్ అనే శిష్యుడు ఆయన అనుసరిస్తూ ఉండడం, ఆ కనిపించే అందరినీ ఆయన భక్తులుగా మారుస్తూ ఉండడం. ఈ బౌద్ధ భిక్షువుల ఆయన శిష్యులు ఎవరైతే గురువు శిష్యులు ఉంటారో వాళ్ళంతా చైతన్య మహాప్రభుని చూడటం, ఆయనతో వాదనకు దిగడం. ఎందుకంటే బౌద్ధ మతాన్ని స్థాపించడం కోసం వారు తిరుగుతున్నప్పుడు చైతన్య మహాప్రభు బౌద్ధ మతాన్ని ఖండించారనమాట. అంటే అందులో ఉన్నటువంటి సూత్రాలు వేదానుసారంగా లేవు గనక దాన్ని ఆయన ఒప్పుకోలేదు. దాంతో వారిద్దరికి మధ్య చర్చ జరిగింది. ఆయన ఓడిపోతాడు బౌద్ధ గురువు. దాంతో అవమానంగా భావించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి, సరే చైతన్య మహాప్రభుకి అపవిత్రమైనటువంటి అన్నాన్ని పెట్టే ప్రయత్నం, పెద్ద పళ్ళెంలో ఆహారాన్ని అంతా తయారు చేసి తీసుకొచ్చి అపవిత్రం అయిపోయినటువంటి అన్నాన్ని అంతా ఆయనకి నివేదన చేస్తారనమాట. మీరు దయచేసి ఈ ఆహారం తీసుకోండి అని చెప్పేసి. చైతన్య మహాప్రభు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద పక్షి వచ్చి ఆ అపవిత్రమైపోయినటువంటి ఆ పళ్ళాన్ని తన ముక్కుతోటి లాగి అక్కడున్న బౌద్ధ సన్యాసి యొక్క శిష్యులు అందరి మీద పడేలా చేసేసి వాళ్ళందరిని అపవిత్రం చేసి ఆ బౌద్ధ భిక్షు తల మీద పడేలాగా ఆ పళ్ళాన్ని విసురుతుంది. అక్కడి నుంచి అది మాయమైపోతుంది వెళ్ళిపోయి ఎగురుకుంటూ. అయితే ఆ కంచం ఏదైతే ఉందో పళ్ళెం, అది ఆ కొన ఆ బౌద్ధ సన్యాసికి తగిలి ఆయనకి గాయమై రక్తం కారి కింద పడిపోతాడు స్పృహ తప్పి. అప్పుడు మళ్ళీ ఆయన శిష్యులంతా చైతన్య మహాప్రభు పాదాల మీద పడతారు. దయచేసి మా గురువు గారిని కాపాడండి, మీరే రక్షించాలి, మేము ఇలా తప్పు చేసాం, వైష్ణవ అపరాధం, అందుకనే మాకు ఇలా జరిగింది, ఆ పక్షి వచ్చి ఇలా చేసింది, దయచేసి కాపాడండి అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, మీరంతా ఏం చేయాలంటే మీ గురువు గారి చెవిలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అని చెప్తారు అనమాట. అప్పుడు వాళ్ళంతా హరే కృష్ణ మహామంత్రం జపిస్తే వాళ్ళ గురుగారు మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ చైతన్య మహాప్రభు పాదాల మీద పడతారు. అదంతా ఆయన క్షమాపణ కోరతారు చైతన్య మహాప్రభుని. సో వాళ్ళందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, చైతన్య మహాప్రభు అక్కడి నుంచి ముందుకు సాగి శ్రీశైలం అది రావడం, ఆ తర్వాత శ్రీశైలం ఈ ప్రాంతాలన్నీ చూసుకుని తిరుమల అంతా ఆయన మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. ఇంకా అంటే తమిళనాడులోకి విష్ణు కంచి, శివ కంచి, కాంచీపురం చేరుకుంటారు. అక్కడ
శివకంచి, విష్ణు కంచి అని పిలిచేటటువంటి ప్రదేశాలన్నీ కూడా అక్కడ కాంచీపురంలో అక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరినీ కలుస్తారు, బ్రాహ్మణులందరినీ. ముఖ్యంగా శైవులందరినీ వైష్ణవులుగా మారుస్తారు. ఎందుకంటే దక్షిణ భారతదేశం ప్రధానంగా శివ పార్వతులు వారి యొక్క కుమారులైనటువంటి గణేశుడు, కార్తికేయుడు యొక్క తత్వం తమిళనాడులో చాలా తీవ్రంగా ఉంటది మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు. అందుకని చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నటువంటి శైవులందరినీ కూడా వైష్ణవులుగా మారుస్తారు. హరే కృష్ణ మహామంత్రంతో వాళ్ళతో చర్చలు జరిపి ఆ తర్వాత ఆయన కాంచీపురం నుంచి కుంభకోణం వెళ్తారు. ఎందుకంటే కుంభకోణం ఆలయాల ప్రత్యేకత ఉంది అక్కడ. అక్కడ 12 శివాలయాలు, 4 విష్ణు ఆలయాలు, ఒక బ్రహ్మ ఆలయం ఉంది అదే ఊర్లో. కుంభకోణం ఆలయాల స్పెషల్ అనమాట. ఆ కుంభకోణం నుంచి అక్కడి నుంచి ఆయన మళ్ళీ శ్రీరంగం వస్తారు. అయితే అక్కడ ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా కూడా ఆయన ప్రేమ పారవస్యంతో నృత్యం చేయడం, కీర్తన చేయడం మనం సహజంగా చూడొచ్చు. అక్కడ ఆయనకి వెంకట భట్టు అని చెప్పి ఒక బ్రాహ్మణ వైష్ణవుడు పరిచయం అవుతారు. ఆయన తన ఇంటికి తీసుకువెళ్తారు. ఆయన చైతన్య మహాప్రభుతో 4 నెలలు స్నేహం చేస్తారు. ఎందుకంటే ఆయన చెప్తారు, వెంకట భట్టు మీరు వచ్చే సమయానికి చాతుర్మాస్యం వచ్చింది. ఆ శ్రీరంగంలో కావేరి నది ఉంటది అనమాట. చైతన్య మహాప్రభు రోజు ఆ కావేరి నదికి వెళ్ళి స్నానం చేసి వెంకట భట్టు ఇంట్లో ఉండి రోజు రంగనాథ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే రంగనాథుని దర్శనం చేసుకుంటారో ఆనంద పారవస్యంతో ఆయన నృత్యం చేస్తూ ఉంటారు. సో అందరూ ఆశ్చర్యపోతుంటారు చూసి, ఎవరి సాధువు ఇంత అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత యవ్వనంలో ఉన్నాడని చెప్పేసి. సో వెంకట భట్టు ఆయన చాలా సన్నిహితం అవుతారు. 4 నెలల్లో ఆయన ఇంట్లోనే ఆయన కోరిక మేరకు ఉంటారు చాతుర్మాస్యం కాస్త. ఇలా చైతన్య మహాప్రభు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వెంకట భట్టు ఇంటికొచ్చి ఈరోజు ఈ సాధువుని మా ఇంటికి తీసుకువెళ్తాం, సన్యాసిని మా ఇంట్లో ప్రసాదం అర్పిస్తాం అని చెప్పేసి. ఎందుకంటే శ్రీరంగం భారతదేశంలోనే అతిపెద్ద మందిరం. అంటే వైశాల్య పరంగా ఎకరాల పాటు దాదాపు సుమారు 250 ఎకరాలకు పైగా వైశాల్యంతో, విస్తీర్ణంతో ఉంది అది. ప్రాకారాలు అన్ని కట్టబడడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద గాలి గోపురం అక్కడ నిర్మించారు ఆధునిక కాలంలో. సో శ్రీరంగం చాలా పెద్ద మందిరం అనమాట. ఆ ప్రాకారాల లోపలే మొదటి భగవంతుడు ఉండేటటువంటి ఆలయం, తర్వాత ప్రాకారంలో బ్రాహ్మణులు, తర్వాత ప్రాకారంలో క్షత్రియులు, తర్వాత ప్రాకారంలో వైశ్యులు, తర్వాత ప్రాకారం లోపల శూద్రులు. అసలు ఆ పట్టణమే ప్రాకారాల మధ్యలో ఉండేది. ఇప్పుడంటే అది పెరిగి పెద్దదైంది, అది వేరే విషయం. శ్రీరంగ పట్టణం అనమాట. కావేరీ నది అక్కడికి వచ్చిన తర్వాత చీలిపోయి 2 పక్కల నుంచి ఒక ద్వీపం లాగా ఉంటది అది. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళందరికీ అవగాహన ఉంటది అక్కడ. ఆ ద్వీపం మధ్యలో ఉంటది అనమాట. సో అక్కడ 4 నెలలు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వైష్ణవులంతా కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయం పాటిస్తారు. శ్రీమద్ రామానుజాచార్యులు వారు అక్కడ ఉండడం జరిగింది. ఆయన యొక్క దివ్య దేహం కూడా ఈ రోజుకి అక్కడ శ్రీరంగం మందిరంలో ఉందన్నమాట. వాళ్ళంతా వచ్చి ప్రతిరోజు చైతన్య మహాప్రభుని ఏదో సమయంలో వాళ్ళు ప్రసాదం కోసం తమ ఇంటికి తీసుకెళ్తా ఉండేవారు. నిజానికి చాలా మందికి టైం కూడా సరిపోలేదు, అంతమంది అక్కడ వైష్ణవులు ఉండడం జరిగింది. కానీ ఈ 4 నెలల్లో అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చైతన్య మహాప్రభు ఇంకా చాలా మంది మిగిలిపోతారన్నమాట ప్రసాదం అర్పించడానికి. అంతమంది వైష్ణవులు ఉండేవారు అక్కడ. చాలా పెద్ద పట్టణం అది. అక్కడ అలా చైతన్య మహాప్రభు ఉంటూ ఉండగా 4 నెలల్లో ఆయన ప్రతిరోజు మందిరంలోకి వెళ్తూ ఉండడం. అక్కడ ఒక బ్రాహ్మణ వైష్ణవుడు ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేస్తూ ఉండేవాడు అక్కడ. ప్రతిరోజు 700 శ్లోకాలు. అయితే అతనికి నోరు అంత బాగా స్వచ్ఛంగా తిరగదు, తప్పులు చదువుతూ ఉంటాడు, ఉచ్చారణలో లోపం ఉంది, సరిగా నోరు తిరగదు. అందరూ ఆయన గేలి చేస్తుంటారు, వెటకారం చేస్తుంటారు, హేళన చేస్తుంటారు. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ప్రతిరోజు వచ్చి 700 శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉంటాడు. చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణ వైష్ణుని గమనిస్తాడనమాట. అప్పుడు ఆయన అడుగుతాడు చైతన్య మహాప్రభు అతన్ని, నాయనా ఎవరు నువ్వు ఇంతలా ప్రతిరోజు 700 శ్లోకాలు చదివేంత శ్రద్ధ నీకు ఎలా వచ్చింది? అసలు నిన్ను భగవద్గీత ఎలా నిన్ను ప్రేరణ కలిగించింది, ఇన్స్పిరేషన్ కలిగింది, ఇలా రోజు చదవడానికి కారణం ఏంటి అని అడుగుతారన్నమాట. అంటే మీరు ప్రత్యేకంగా అడిగితే నాకు భగవద్గీత ఏ విషయంలో ఏ భాగం నాకు ప్రేరణ కలిగించిందో నేను చెప్పలేనండి. కానీ నేను ఎప్పుడు భగవద్గీతని ఇలా ముఖ చిత్రం చూసినా కూడా అక్కడ కళ్ళాలు పట్టుకుని, చర్ణకోలు పట్టుకుని, గుర్రాలను అదుపు చేస్తూ రథాన్ని నడుపుతున్న కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కనిపిస్తుంటాడు. అలా కృష్ణుని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుందండి. భగవంతుడు ఏ స్థాయి నుంచి ఒక
డ్రైవర్గా, సేవకుడిగా తన భక్తుడి కోసం మారిపోయాడు. ఎంత అద్భుతం! భగవంతుడి లీల ఎంత అద్భుతంగా ఉంటది. ఆయన ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తన భక్తుడి కోసం ఎంత కిందకైనా వస్తాడు. అసలు ఆ ముఖ చిత్రం చూస్తేనే నాకు రోమాంచితం అవుతుందండి. మనసంతా పులకించిపోతూ ఉంటదండి. ఇంక నన్ను నేను ఆపుకోలేనండి. నాకు సరిగ్గా సంస్కృతం చదవడం రాదు. గేలి చేస్తారు. అయినా సరే నేను అవేమీ పట్టించుకోనండి. నాకు ఆహ్, ఆ చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణ వైష్ణవుల్లో అష్టవికారాలు చూసారంట. ఆయన కళ్ళల్లోంచి శ్లోకాలు చదివేటప్పుడు కళ్ళలోంచి నీళ్లొచ్చేస్తుంటాయి. మనసు పులకించిపోయి రోమాలన్నీ నిక్కపొడిచేస్తుంటాయి. గొంతు గద్గదం అవుతూ ఉంటది ఆయనకి. ఇలాగా. ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోయేవాడంట. కృష్ణుడి యొక్క శ్లోకాలు చదువుతా. శ్రీకృష్ణ భగవానుడు పలికిన మాటల్ని నేను నా గొంతుతో పలుకుతున్నాను. ఆనంద పారవస్యంలో మునిగిపోతాడంట అతను. ఇవన్నీ చూసి చైతన్య మహాప్రభు అతనితో అంటారు, "యూ ఆర్ ద కరెక్ట్ పర్సన్ భగవద్గీతను చదవడానికి." వీళ్ళందరూ అనుకుంటున్నారు, "నీకు సరిగ్గా చదవడం రాదు. నీకు సంస్కృతం రాదు. నువ్వు లోపాలతో చదువుతున్నావు" అని అనుకుంటారు గానీ, కృష్ణుడు నీ భావం చూస్తాడు హృదయంలోంచి. అందుకనే నీకింత ఆనందం కలుగుతుంది భగవద్గీత చదివేటప్పుడు. అందుకనే నువ్వు అంత బాగా దాన్ని నీలో ఐక్యం చేసుకున్నావు గనుకనే రోజు వదలకుండా నేను నిన్ను గమనిస్తున్నాను. ప్రతిరోజు వచ్చి నువ్వు 700 శ్లోకాలు చదువుతున్నావు. నిజానికి వీళ్ళందరికన్నా కూడా నువ్వే మంచి భక్తుడివి అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటే అతను కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఆయనకి అర్థమవుద్ది. చైతన్య మహాప్రభు స్పర్శతోటి అర్థమవుద్ది. మీరు కృష్ణుడని నేను గమనించాను అంటాడనమాట. చైతన్య మహాప్రభు చెప్తారు, "నువ్వు గమనిస్తే గమనించావు. దయచేసి ఎవరితోటి చెప్పొద్దు. నువ్వు సైలెంట్‌గా ఉండు. నేను భగవంతుడిగా ఎక్కడికి ప్రచారం చేసుకోవడానికి రాలేదు. కేవలం భక్తుడిగా ప్రచారం చేయడానికి వచ్చాను. అలాగే ఉంటాను. దయచేసి నువ్వు నన్ను అలాగే ఉండని" అని చెప్పి అప్పుడు ఆయన ఆ 4 నెలలు కూడా చైతన్య మహాప్రభుతోటే ఉంటారనమాట. అలాగే శ్రీరంగం మందిరంలో ఒక వైష్ణవ భక్తుడితోటి సంగమం జరిగింది ఆయనకలాగా. అలాగే ప్రతిరోజు కావేరి నదిలో స్నానం చేయడం, ప్రతిరోజు శ్రీరంగనాథుని దర్శనం చేసుకోవడం, కీర్తనలు చేయడం జరిగిందక్కడ. ఈ వెంకట భట్టు కొడుకే సో, మనకి తెలిసినటువంటి హ్మ్. గోపాల భట్ట గోస్వామి. ఆయన కొడుకనమాట. గోపాల భట్ట గోస్వామి, వెంకట భట్టు కొడుకు. ఆయన ప్రతిరోజు చైతన్య మహాప్రభుకి సేవలు చేస్తాడు. చిన్న పిల్లవాడు అప్పుడు అతను యాక్చువల్‌గా. ఓకే. యువకుడు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు సేవ చేస్తే చైతన్య మహాప్రభు చెప్తారు, తర్వాత నువ్వు వృందావనం వచ్చేయి" అని చెప్తారనమాట. ఆ వెంకటభట్టు జన్మస్థలం శ్రీరంగం. ఆ తర్వాత ఆయన చైతన్య మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత తండ్రికి చెప్పి అనుమతితోటి శ్రీ ఆహ్, వృందావనం వచ్చేస్తారు. 6గురు గోస్వాముల్లో ఒక గోస్వామి. గోపాల భట్ట గోస్వామి. ఈ వెంకట భట్టు కొడుకు శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి అబ్బాయనమాట. చైతన్య మహాప్రభుని చూసి చాలా ప్రేరణ పొందుతాడు. కృష్ణ ప్రేమను పొందుతాడు. చైతన్య మహాప్రభు ఆశీర్వాదాలు పొందుతాడు. ఆయన ద్వారా తత్వం వింటాడు. ఆయనతో కలిసి 4 నెలలుంటాడు. ఆయన సాహచర్యం వల్ల కృష్ణ ప్రేమ స్ఫురించి అక్కడి నుంచి ఆయన బృందావనానికొస్తాడు తర్వాత. గోపాల భట్ట గోస్వామిగా మారతాడనమాట ఆయన. వెంకట భట్టు కొడుకు. హ్మ్. ఇంకొకసారి ఈ వెంకట భట్టుతోటి చైతన్య మహాప్రభువుకి ఒక అంటే వాళ్ళు 4 నెలలు ఉండడం వల్ల కొంచెం సఖ్యత పెరుగుతదనమాట. ఫ్రెండ్‌షిప్ పెరుగుతది. అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, "మీరు లక్ష్మీనారాయణులను ఆరాధిస్తారు గదా మీరు. యాక్చువల్‌గా శ్రీరంగనాథుడు అంటే ఎవరో కాదు కృష్ణుడే. అక్కడ ఆయనకి 2 చేతులే ఉంటాయి. 4 చేతులుండవు శ్రీరంగంలో. అద్భుతమైనటువంటి కళ్ళు కలిగి ఉంటాడు భగవంతుడు. చూడచక్కని కమలపు రేఖల్లాంటి కనులు కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటాడనమాట. 2 చేతులే ఉంటాయి ఆయనకి. కృష్ణుడే స్వయంగా ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడనమాట. మీరు లక్ష్మీనారాయణులను పూజిస్తారు గదా! మీరు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. మరి లక్ష్మీదేవి చాలా పతివ్రత గదా! ఆవిడ మరి కృష్ణుడిని ఎందుకు కోరుకుంది? పతివ్రతలు వేరే పురుషుని కోరుకోకూడదు గదా! అంటాడనమాట. అప్పుడు వెంకట భట్ అంటాడు, "స్వామి మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. దేర్ ఈస్ నో డిఫరెన్స్. చూడండి నారాయణుడికి, కృష్ణుడికి ఏమీ తేడా లేదు కదా! లక్ష్మీదేవి కృష్ణుడిని కోరుకోవడంలో తప్పేముంది? ఈయన ఒకటే కదా!" అని చెప్పి వాళ్ళిద్దరికి మధ్య చర్చ జరుగుతది. ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, "మరి నీకేం అర్థమైంది అలా కోరుకోవడంలో" అంటే బహుశా కృష్ణుడు యొక్క లీలలు చాలా ఉత్సాహభరితంగా ఉంటాయి. కృష్ణుడితో లీలలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కృష్ణుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు నారాయణుడి కంటే. బహుశా అందుకేనేమో లక్ష్మీదేవి అలా అయ్యుండొచ్చు. మరి అది అపరాధం అవుతది గదా! పతివ్రత అయ్యుండి నారాయణుడితో ఉండాల్సింది మళ్ళీ కృష్ణుడితో ఎలా ఉంటారు? ఏమో నాకిది ఇప్పటి వరకు ఎప్పుడు స్ఫురించలేదు. నాకు తెలీదు దీని గురించి. నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు కూడా. స్వామి ఒక్కరే అనుకున్నాను నేను అంటే, అంటే నారాయణుడి కన్నా కూడా కృష్ణుడికి ఇంకొక 4 దివ్యమైనటువంటి గుణాలున్నాయి. ఆ గుణాలు అందరిని ఆకర్షింపజేస్తాయి. ఆఖరికి లక్ష్మీదేవిని, వైకుంఠ స్త్రీలని, వైకుంఠ నారాయణుడిని, వైకుంఠ వాసులను కూడా ఆకర్షిస్తదని చెప్పేసి శ్రీకృష్ణుని యొక్క దివ్య రూపం చెప్తారన్నమాట. గోపికలు
కృష్ణుడికి ఆకర్షితురాళ్ళు అవుతారు. కానీ నారాయణుడికి ఆకర్షితులు అవ్వరు. నమస్కారం పెట్టే స్వామి నువ్వు మమ్మల్ని దీవించవా? కృష్ణుడు మాకు భర్త కావాలి, ప్రియుడు కావాలి అని చెప్పేసి అడుగుతారు. కానీ వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి, ఆమె యొక్క సేవకురాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఆకర్షితురాలవుతారు. అప్పుడు చెప్తారన్నమాట. కృష్ణుడు స్వయంగా దేవదేవుడు. విష్ణువు కృష్ణుడి నుంచి వచ్చినటువంటి అంశ. అందుకనే కృష్ణుడి యొక్క దివ్య గుణాలు చూసి నారాయణుడి కన్నా కూడా 4 దివ్య గుణాలు ఎక్కువ ఉన్నాయి గనుక అవి చూసి ఆవిడ చాలా ఆకర్షితురాలైంది. అయితే మరి ఎందుకని అంటే లక్ష్మీదేవికి గోపీ భావన లేదు. ఐశ్వర్య భావన ఉంది వైకుంఠంలో ఉండడం కారణంగా. కృష్ణుడితో జత కట్టాలి, గోపికల్లా మారాలి, కృష్ణుడితో నృత్యంలో పాల్గొవాలి, రాస నృత్యంలో అంటే గోపీ భావన ఉంటేనే అనుమతిస్తాడు తప్పితే కృష్ణుడు. ఐశ్వర్య భావన ఉంటే మాధుర్య భక్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుంది. ఐశ్వర్య భావంలో ఉన్న వాళ్ళకి ఉండదు అని చెప్తాడు. అందుకని ఇప్పటికీ లక్ష్మీదేవి యమునా నది అవతల ఒడ్డున బృందావనంలో రావడానికి తపస్సు చేస్తూ ఉంటది. మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా చూడొచ్చు. అక్కడ ఒక మందిరం ఉంది, లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది అందులో. ఓకే. చైతన్య మహాప్రభు ఇది చెప్పిన తర్వాత ఆయనకి అర్థం అవుతుందనమాట. ఆ వెంకట భట్టుకి. ఓహ్! ఇందులో ఇంత రహస్యం ఉందా స్వామి? ఇంతకాలం నాకు తెలీదు అని చెప్పి ఆయన పాదాల మీద పడతాడు. అప్పుడు ఆయనకి అర్థం అవుద్ది. ఇలా చెప్పారంటే మీరు సాధారణ సాధువు, సాధారణ భక్తుడైతే చెప్పలేరు. మీరు ఖచ్చితంగా నారాయణుడు మీరే అంటారు. సో, అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన్ని దీవించి, ఆశీర్వదించి, ఆయనతో స్నేహం చేసి అక్కడి నుంచి బయలుదేరి శ్రీరంగం నుంచి ఇంకా కిందకి అంటే తమిళనాడులో దిగువ ప్రాంతానికి చేరుకుంటారాయన. వృషభ పర్వతం అనేటటువంటి ప్రాంతానికి వెళ్తారు. మదురై ఆ ప్రాంతం దగ్గర ఉందన్నమాట. అక్కడ వృషభదేవుడు అగ్నిలో దహనమైనటువంటి ప్రదేశం ఉంది. వృషభదేవుడు ఆ ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత పరమానందపురి అయినటువంటి మాయవాది సన్యాసిని కలుస్తారు. ఆయనకి పాదాబంధనం చేస్తారు. చైతన్య మహాప్రభుని చూసి ఆయన చాలా సంతోషపడతారు. సో ఒకరిద్దరు చర్చించుకుంటారు. ఎందుకు నువ్వు దక్షిణ భారతదేశం వస్తున్నావు అని చెప్తారు. ఆయన కారణం చెప్తారు. ఇలా 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 నేను పూరికి వెళ్తున్నానని చెప్తారు ఆయన. అయితే చైతన్య పదండి మీరు పూరికి వెళ్ళండి. నేను దక్షిణ భారత యాత్ర ముగించుకుని పూరికి వస్తాను. అంటే నేను పూరి నుంచి మళ్ళీ మాయపూర్ వెళ్తాను బెంగాల్కి అని చెప్తారు ఆయన. అయితే మీరు బెంగాల్ యాత్ర ముగించిన పూరికి వచ్చండి. నేను పూరికి వస్తాను. అక్కడే ఉందాం మనం అని చెప్పి చెప్తారు ఆయన. అలా ఆయన కలిసి అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ మధురకు వస్తారు. అక్కడ బ్రాహ్మణ రామ భక్తుని కలుసుకుంటారు చైతన్య మహాప్రభు. సో ఆయన చైతన్య మహాప్రభుని పిలుస్తారు. మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పేసి. అయితే 1 గంట అవుతుంది, 2 అవుతుంది, వంట అవ్వదు. అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఇంటికి భోజనానికి పిలిచావు, 2 అయింది సమయం, మధ్యాహ్నం, నాకు ఆకలేస్తుంది, నువ్వు ఇంకా ఎందుకు పెట్టట్లేదు నాకు భోజనం అని అడుగుతారు. లేదు లేదు ఒకసారి నేను చెప్పేది వినండి. నేను అడవిలో నివసిస్తుంటాను. అక్కడ దొరికేటటువంటి వస్తువులన్నీ తెచ్చుకుని ఇక్కడ వంట వండుతుంటాను. మీరు చూడండి రామాయణంలో లక్ష్మణుడు అడవిలోకి అంతా వెళ్ళి అన్ని వెతుకుని తీసుకుని వస్తే సీతామాతకి ఇస్తే సీతామాత వండి రాముడికి తర్వాత లక్ష్మణుడికి పెడుతుంది, తర్వాత తాను తింటది. అలా నేను ఈ రకమైనటువంటి వృత్తిని అవలంబిస్తున్నాను అని అన్నప్పుడు అతని యొక్క శ్రద్ధను చూసి చైతన్య చాలా సంతోషపడతారు అనమాట. వెరీ గుడ్ అని అంటారు. సో మొత్తానికి చైతన్య మహాప్రభుకి ఆయన వంట వండి విష్ణువుకి నివేదన చేసి మళ్ళీ చైతన్య మహాప్రభుకి ప్రసాదం కింద పెడతారు. చైతన్య మహాప్రభు ప్రసాదం తీసరికి 3 అవుతుంది సమయం. కానీ ఆయన తినడు ఆ బ్రాహ్మణుడు. మీరు కూడా తినండి ప్రసాదం అంటాడు ఆయన. లేదు నేను తినను. ఏ అంటే నేను ఇవాళ ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఎందుకని? ఒకటి మీకు సరైన సమయానికి ప్రసాదం అందించలేకపోయాను. నాకు అదొక చింతగా ఉంది. దానికన్నా ఒక పెద్ద చింత నా మనసును తొలిచేస్తుంది. నీ బాధ ఏంటి? అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు ఆయన ఆ బ్రాహ్మణుడు మదురైకి దక్షిణ భాగంలో ఉన్నప్పుడు దక్షిణ మధుర ఆ ప్రాంతంలో అనమాట. ఆయన ఏంటంటే రాముడు సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు రావణాసురుడు వచ్చి సీతామాతను ముట్టుకున్నాడు. సో రావణాసురుడు అలా సీతామాతను ముట్టుకోవడం నాకు ఏమీ నచ్చలేదు. నాకు అది ఇవాళ ఎందుకో గుర్తొచ్చి నాకు చాలా బాధగా ఉంది. అందుకనే నేను ఉపవాసం చేస్తాను, నేను తినను అంటాడు. నువ్వు పండితుల్లాగా ఉన్నావు, నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. అలా ఏమి జరగలేదు. సీత కాదు, నిజమైన సీత కాదు, మాయా సీత వచ్చిందని చెప్తారు. సరే ఆయన ఏదో కొంత అసంతృప్తి లోపలున్నా సరే సంతృప్తికరంగానే బయటికి ప్రకటించి ఆయన ఆ రోజు ఉపవాసం ఉండడం జరుగుతుంది. చైతన్య మహాప్రభు మాటలు విని ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత కృతమాల నది అనే ప్రాంతం దగ్గరికి వస్తాడు. అక్కడ మహేంద్ర శైల పర్వతం, అక్కడ రాముడు పరశురాముడు యొక్క
మందిరాలు ఉన్నాయి. ఆ రెండిటిని దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆయన రామేశ్వరం, ధనుష్కోటి ఆ ప్రాంతానికి వస్తాడనమాట. అక్కడ స్నానం చేయడం, సముద్రంలో స్నానం చేయడం, శివుణ్ణి దర్శనం చేసుకోవడం. అక్కడ ఈ రామేశ్వరంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంటికెళ్తే ఆయన కూర్మ పురాణం చదువుతూ ఉంటాడు. కూర్మ పురాణం. మత్స్య, కూర్మ, వరాహ, కూర్మ పురాణం తాబేలు. అక్కడ చైతన్య మహాప్రభు వింటారు. విని ఆ గ్రంథాన్ని తీసుకుని మళ్ళీ మథుర దక్షిణ ప్రాంతంలోకి వచ్చి ఎవరైతే బ్రాహ్మణుడి ఇంట్లో భోంచేశారో అతనికి అది వినిపిస్తారు. కూర్మ పురాణంలో ఉన్న విషయం ఏంటంటే, రావణాసురుడు సీతను అపహరించడానికి సన్యాసి వేషంలో వస్తాడు. వచ్చి భిక్ష అడుగుతాడు. సీతామాత లోపలికి వెళ్తుంది తీసుకురావడానికి. కానీ సీత అక్కడే ఉండిపోతుంది. మాయా సీత బయటకు వస్తుంది. రావణాసురుడు ఆ మాయా సీతని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ రాముడు అక్కడికి వచ్చిన తర్వాత చూసి మళ్ళీ సీత కోసం వారధి నిర్మించి అక్కడికి వెళ్ళి రావణాసురుడిని సంహరించి ఆ సీతను తీసుకొస్తాడు. అయితే సీత విషయంలో ఎవరికి అనుమానం ఉండకూడదు, ఆవిడ పతివ్రత అని తెలియడం కోసం ఆయన ఆవిడ్ని అగ్ని ప్రవేశం చేయమని కోరతాడు. లక్ష్మణుడు కట్టెలు తీసుకొచ్చి అగ్నిని రాజేస్తాడు. సీత అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై శ్రీరామచంద్రుడితోటి ఈవిడ మహాపతివ్రత, ఈవిడి శీలాన్ని ఏ రకంగానే శంకించాల్సిన అవసరం లేదు. ఈవిడ పాతివ్రత్యంతో నాకే ఇబ్బందిగా ఉంది, అగ్నిని అంత అంత గొప్ప పతివ్రత, ఈమెను ఏ రకంగానే సంశయించక్కర్లేదు. ఈమెను నా కుమార్తెగా భావించి నేను నీకు సమర్పిస్తున్నాను, తీసుకో స్వామి అని చెప్పి రావణుడికి ఇస్తాడనమాట. ఏదంటే రావణాసురుడి దగ్గర 11 నెలలు 12 నెలలు ఉంది, ఏం జరిగిందని రేపు పొద్దున ఎవరైనా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందంట. ఇలాగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది నిజమైనటువంటి సీత కాదు, మాయా సీత, ఇదిగో కూర్మ పురాణంలో ఉందని చెప్పి చూపిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడతాడు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు సన్యాసివి కాదు, నువ్వే రాముడివి, నాకున్నటువంటి అనుమానాన్ని తీర్చడం కోసమే నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావు అని చెప్పి చాలా సంతోషపడి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు. మళ్ళీ చైతన్య మహాప్రభు తిరిగి మహేంద్ర శైల పర్వతాల చోటుకు వస్తారు. తర్వాత రామేశ్వరం వస్తారు. సో తర్వాత నాగర్కోయిల్, అక్కడ గజేంద్ర మోక్ష తీర్థం అని చెప్పేసి ఉంది, అక్కడ స్నానం చేస్తారు. ఆ తర్వాత కేరళకు కూడా వెళ్తారు ఆయన. తిరువనంతపురం, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి, మనకి భాగవతం చెప్పినట్టు గర్భోదక, కారణోదక, గర్భోదక, క్షీరోదక విష్ణువులు ఉంటారు కదా. ఈ గర్భోదక విష్ణు అంటే నాభిలో బ్రహ్మ కలిగినటువంటి విష్ణువే అక్కడ త్రివేంద్రంలో వెలసి ఉన్నాడనమాట. 3 ద్వారాల ద్వారా చాలా పెద్దగా 12,000కు పైగా శాలిగ్రామాలతో తయారు చేసినటువంటి ఒక ఋషి కోరిక మేరకు అక్కడ భగవంతుడు అలా వెలుస్తాడనమాట. ఆయన కల్లో కనిపించి చేయమని చెప్తాడు. దివాకర అయినటువంటి ఒక ముని అక్కడ తపస్సు చేస్తాడు ఆ ప్రాంతంలో. ఆయనకి కనిపిస్తే చాలా పెద్దగా 3 ఊళ్ళంతా ఉంటాడనమాట. స్వామి ఇలా కనిపిస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా అంటే, ఆ దివాకర్ అనే మునికి చెప్తారు, అనంత పద్మనాభ స్వామి, నువ్వు ఉత్తర భారతదేశం వెళ్ళి గండకి నది నుంచి శిలలు సేకరించి నాకు ఇక్కడ అందరికీ అగుపించే స్థాయిలో నన్ను నా రూపం తీర్చిదిద్దిపించు అని చెప్తే, అది ఆయన అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి ఆ త్రివేంద్రం రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి గండకి నది నుంచి శిలలని సేకరించుకొచ్చి 12,000కు పైగా శాలిగ్రామ శిలలు తీసుకొచ్చి దాంతో ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులతోటి రకరకాల మూలికలన్నీ నూరి ఆ గండకి నదిలో చేసినటువంటి శాలిగ్రామ శిలకి మధ్యలో ఈ రసాయనాలన్నీ పోసి భగవంతుడి రూపాన్ని తీసుకొచ్చి 3 ద్వారాల ద్వారా గర్భోదక విష్ణువుని మనం అక్కడ చూడొచ్చు. సో భగవంతుడు చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళారు, ఆయన చూశారు, నృత్యం చేశారు, ఆనందంతో పులకించారు. ఆ ప్రాంతం నుంచి ఆయన ముందుకు సాగారు. అయితే కేరళలో బట్టదారులు అని చెప్పేసి ఒక సంచార జాతి ఉంటది అనమాట. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ సంచార జాతిలో కలిపేసుకుంటుంటారు. కొంతకాలం అక్కడ ఉంటారు, కొంతకాలం వేరే చోటకి వెళ్తారు, కొంతకాలం వేరేకి వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తమతో కలిపేసుకుంటుంటారు. సో వాళ్ళు చాలా అందమైనటువంటి స్త్రీలను అందరినీ తమతో కలుపుకుంటారు. కలుపుకుని
ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభుతో పాటు కృష్ణదాస్ అనేటటువంటి సేవకుడిని పంపిస్తారు. ఎందుకని? సో, కృష్ణదాసు చైతన్య మహాప్రభు సహాయకుడిగా ఉంటాడని చెప్పేసి నిత్యానందుడు చెప్తే, ఆ బ్రాహ్మణ బాలుని పంపిస్తారు. శిష్యుడిగా ఉంటూ ఆయనకి కావాల్సిన సేవలన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు కృష్ణదాసు. అయితే ఈ కృష్ణదాసుకి బట్టదారులు అనేటటువంటి సంచార జాతి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక అందమైనటువంటి స్త్రీలని ఎరగా వేసి అతన్ని తీసుకుని వెళ్ళిపోతారు చైతన్య మహాప్రభు ఉన్న ప్రదేశం నుంచి. ఇతను ఆ స్త్రీలకి ఆకర్షితుడై వెళ్ళిపోతాడనమాట. దాంతో అతన్ని తీసుకురావడం కోసం చైతన్య మహాప్రభు ఆ బట్టదారులు అయితే సంచార జాతి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి హ్మ్, వీళ్ళందరినీ అడుగుతాడనమాట. నా శిష్యుడు మీ దగ్గరికే వచ్చాడని నాకు నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా నా శిష్యుడిని నాకు ఇచ్చేయండి. నేను తీసుకువెళ్తానంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు. అతను చాలా అందమైనటువంటి స్త్రీల దగ్గర ఉంటాడనమాట. సో, ఇతను ఖచ్చితంగా కృష్ణదాస్‌ని తీసుకెళ్ళిపోతారని చెప్పి అనుమానం వచ్చి వాళ్ళందరూ చైతన్య మహాప్రభుని రౌండ్ అప్ చేస్తారు. చుట్టుముడతారన్నమాట ఆయుధాలతోటి. దాంతో చైతన్య మహాప్రభు తన శక్తిని ప్రదర్శించి, ఆ ఆయుధాలతో వాళ్ళకే తగిలేలా చేసి, సంహారం చేసి, ఆ బ్రహ్మచారిని తన వద్ద నుంచి అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి తీసుకెళ్ళిపోతాడు. చాలా కోపగించుకుంటాడు చైతన్య మహాప్రభు. కానీ అతను అక్కడ ఏమీ అనడనమాట. పూరీకొచ్చిన తర్వాత మళ్ళీ అతను చెప్తారు. ఇతను కొన్ని ఘనకార్యాలు చేశాడు నాతో పాటు టూర్‌లో. కేరళకొచ్చిందట బట్టదారులన్న దేశ దిమ్మల దగ్గర అందమైన స్త్రీలకి లొంగిపోయాడు. నన్నొదిలేసి ఎళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు పొద్దున్నే నేను పరిగెట్టుకుంటూ వెళ్లి ఇతన్ని తెచ్చుకోగలిగాను. లేదంటే ఇతని జీవితం ఏమైపోయేదో. ఇలాంటోడిని నాతో పంపించారు. ఇతను కొంచెం నాకు కనిపించకుండా దూరంగా పొమ్మనండి అని చెప్తాడన్నమాట. అయితే అతను క్షమాపణ అడుగుతాడు. అది వేరే విషయం పక్కకి పెట్టండి. సో, అలాగా ఆ దేశ దిమ్మరులందరిని జయించి చైతన్య మహాప్రభు పయస్విని నది ఆదికేశవ మందిరం ఉందక్కడ. అక్కడికి వెళ్తాడు. అక్కడ ఆయన బ్రహ్మ సంహితలో ఒక అధ్యాయం చూస్తాడు. అంటే మనం కృష్ణుడు గోపబాలుడిని, గోవు దూడల్ని కృష్ణుడి యొక్క స్నేహితులందరిని అపహరించుకెళ్ళిపోతాడు కదా! ఎంత సాధారణ పల్లె బాలకుడనికి. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరిని యాజ్ ఇట్ ఈస్‌గా సృష్టించి ఒక సంవత్సరం పాటు ఎక్కడ వృందావనంలో ఏ కార్యక్రమం అవాంతరం లేకుండా చేస్తాడనమాట. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత బ్రహ్మ వచ్చి బ్రహ్మ సంహిత చెప్తాడు. గోవిందం ఆదిపురుషం తమహం భజామి వేణుంక్వనంతమరవింద దళాయతాక్షం మనం పాడుతున్న ఏదైతే బ్రహ్మ సంహిత ఉందో రాధాకృష్ణులకు అభిషేకం జరిగేటప్పుడు పొద్దునే గోవిందం ఆదిపురుషం తమహం భజామని ఏదైతే మనం 7:30కి శృంగార హారతిలో పాడతామో యమునాదేవి గారు ఆలపించినటువంటి కీర్తన ఏదైతే ఉందో అది ఆ మందిరంలో దొరుకుద్ది. చైతన్య మహాప్రభు దాన్ని అడిగి ఒక అధ్యాయం దొరుకుతది. నిజానికి పూర్తి అధ్యాయాలు దొరకలేదు. అదంతా మళ్ళీ చేతి వ్రాత రాయించి ఆ కాపీని తీసుకువెళ్తారన్నమాట. ఆ కూర్మ పురాణంలో ఉన్నది ఈ చైతన్య మహాప్రభు దగ్గర ఈ అధ్యాయంలో దొరికినటువంటి బ్రహ్మ సంహిత ఒకటి. ఆ ఆదికేశవ మందిరం నుంచి నకలు రాయించుకొని పట్టుకెళ్తారు పూరికి. ఆ తర్వాత అది ఇస్తారు. అలా చైతన్య మహాప్రభుచే రక్షింపబడినటువంటి ఆ విషయాలే ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. సీతామాత నిజమైన సీత కాదు, మాయా సీత అని కూర్మ పురాణం ద్వారా. అలాగే ఆదికేశవ మందిరంలో బ్రహ్మ సంహిత ఒక అధ్యాయం మనకు దొరికింది. సో, అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని, ఆ ప్రాంతంలో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన ముందుకు సాగి, అటు ఇటు వచ్చేటటువంటి మందిరాల్ని, పల్లెల్ని, పట్టణాలన్నిటిని హరే కృష్ణ మహామంత్రంతో ముంచెత్తి కేరళలోని శృంగేరికి వెళ్తారాయన. శృంగేరి శారదా పీఠం అంటారనమాట. అంటే శంకరాచార్యులు గారు ప్రారంభించినటువంటి 4 పీఠాల్లో శృంగేరి కొండ మీద ఉంటదది. చాలా ఎత్తైన ప్రదేశంలో ఆ శృంగేరి శారదా పీఠం స్థాపించారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. చైతన్య మహాప్రభు అక్కడికెళ్ళి వాళ్ళతో చర్చలు జరుపుతారు. దేవదేవుడు నిరాకారుడు కాదు కృష్ణుడు అని చెప్పేసి అక్కడ అవన్నీ చూసి మళ్ళీ అక్కడ శృంగేరి నుంచి ఉడిపికి వెళ్తారు. ఉడిపి మధ్వ సాంప్రదాయం. అప్పుడు ఆ రోజుకి చైతన్య మహాప్రభు వెళ్ళే టైంకి మధ్వాచార్య సంప్రదాయంలో ఉన్నటువంటి గురువుతో చర్చలు జరుపుతారు. ఆ మధ్వ సాంప్రదాయానికి సంబంధించి చైతన్య మహాప్రభుకు అసంతృప్తి ఉంటది. మధ్వ సాంప్రదాయం చక్కగా ఆచరణ చేస్తారు గానీ, విస్తృతంగా ప్రచారం చేయరు. అది చైతన్య మహాప్రభు దాని గురించి కూడా వాళ్ళతో చర్చిస్తారు. అలాగే అక్కడున్న ఉడిపి కృష్ణుడి గురించి మొత్తం తెలుసుకుంటారు. ఆ ఆశ్రమం గురించి తెలుసుకుంటారు. అక్కడున్న గురు పరంపర గురించి తెలుసుకుంటారు. మధ్వ సాంప్రదాయంలో వరుస వచ్చినటువంటి గురువులందరిని ఆ మందిరాన్ని సందర్శిస్తారు. కనకదాస్ గురించి తెలుసుకుంటారు. ఆ మందిరంలో ఉన్నటువంటి ఉడిపి బాలకృష్ణుడిని చూస్తారు. అక్కడ గొప్పగా నృత్యం చేస్తారు. సో, అద్భుతంగా ఆయన అక్కడ నృత్యం చేసి అందరిని ఆకర్షిస్తారు. అక్కడ తత్వ చర్చ జరుపుతారు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే ఈయన ద్వారక నుంచి వచ్చాడు ఇలాగా చందనంలో ఉండడం జరిగింది. మధ్వాచార్యుడు ఆయన ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారని చెప్పి అన్నీ తెలుసుకొని వాళ్ళతో చర్చలు జరిపి అక్కడి నుంచి ఆయన ముందుకు సాగుతారనమాట ఉడిపి నుంచి.
అలా మళ్ళీ మహారాష్ట్రలో ప్రవేశించడం, పండరీపూర్ కూడా వస్తారు ఆయన. పాండురంగ విఠల్, ఓకే, అక్కడికి రావడం. అక్కడ ఉన్నప్పుడే భక్త తుకారాం అనే వ్యక్తికి నిద్రలో, ఒకరోజు నిద్రపోయినప్పుడు కల్లో చైతన్య మహాప్రభు కనిపిస్తారన్నమాట. అయితే ఈ కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడే వాళ్ళ అన్నగారి గురించి మనకి తమిళనాడులో ఉన్నప్పుడే అక్కడ ఒక సన్యాసి చెప్తారన్నమాట. మీ అన్నగారు వైకుంఠానికి వెళ్ళిపోయారు, ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు అని చెప్పేసి ఈ ఈ పండరిపూర్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఓ, నేను మా అన్న కోసం ఇంత తిరిగాను, తీరా చూస్తే మా అన్న ఇక్కడ లేట నాతో. యాక్చువల్గా చైతన్య మహాప్రభుకి ముందే తెలుసు, బట్ అందరినీ ఉద్ధరించడం కోసం హరికృష్ణ మహామంత్రంతో అందరినీ వైష్ణవులుగా మార్చడం కోసం ఆయన ప్రయాణం చేస్తాడన్నమాట. సో ఆయన తెలిసి అక్కడ నదిలో ఆయనకి తర్పణాలు అవి ఇవ్వడం, ఒక సంప్రదాయం ఉంటుంది కదా, అవన్నీ చేస్తారు అన్నగారి కోసం, విశ్వరూపుడు కోసం. అక్కడ తెలుసుకుని కల్లో కనిపించి ఈ పండరీపూర్లో ఉన్నటువంటి పాండురంగ విఠల్కి భక్తుడైనటువంటి భక్త తుకారాంకి కల్లో కనిపించి ఆయనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి సంకీర్తనను ఉధృతంగా చేయించి చెప్తారన్నమాట. అప్పటి నుంచి భక్త తుకారాం చాలా గొప్ప గాయకుడిగా మారి కీర్తనలు చేసి పాండురంగ విఠల్ కృష్ణుడి మీదే, ఉడిపి కృష్ణుడే, గురువాయూర్ కృష్ణుడే, చాలా కృష్ణ మందిరాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో కూడా, చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి. ఇవన్నీ చూసుకుని చైతన్య మహాప్రభు ఉడిపి నుంచి మళ్ళీ ఈ శృంగేరి, ఉడిపి అంతా చూసుకుంటూ మళ్ళీ పండరీపూర్ వచ్చి అక్కడ ఆయనకి దీక్ష ఇచ్చి ఆయనకి అలా ఆదేశం ఇచ్చి ఆ పండరీపూర్లో ఉన్నటువంటి పాండురంగ విఠలను చూసి అక్కడ నదిలో స్నానం చేసి అలా మళ్ళీ ప్రయాణం కొనసాగించి మళ్ళీ మహారాష్ట్ర మీదుగా మళ్ళీ తెలంగాణ మీదుగా ఆంధ్రాకి చేరుకుని మళ్ళీ కొవ్వూరు నుంచి అలాగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా పూర్తి చేసుకుని మళ్ళీ పూరి క్షేత్రానికి చేరుకుంటారన్నమాట. ఎప్పుడైతే ఆయన పూరికి దగ్గరగా వస్తున్నారని తెలిసిందో వెంటనే భక్తులందరికీ, అప్పటికే ఇదంతా జరిగేసరికి 6 సంవత్సరాలు పడుతుంది. యాక్చువల్గా ఉడిపిలో, శృంగేరిలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి పరంపర గురువులతోటి తీవ్రమైనటువంటి చర్చ జరుపుతారు. మీరు బాగా ప్రచారం చేయండి, మీరు బాగా సాధన చేస్తున్నారు, ప్రచారం కూడా బాగా చేయాలి. సో భగవంతుడు ఇక్కడ శృంగేరిలో అయితే నిరాకారుడు కాదు, భగవంతుడు సాకారుడే, ఆయన చక్కగా ఆయనకు రూపం ఉందని చెప్పి అక్కడ ఉడిపిలో వాళ్ళ సాంప్రదాయాల్ని మెచ్చుకుంటూనే అచింత్య భేదాభేదతత్వం, ఆయన ఉన్నాడు లేడు ఈ రకమైనటువంటి చర్చలన్నీ జరిపి ఆయన నిరాకారుడు, ఆకారుడు, సాకారుడు అని కూడా ఆయన మొత్తం అందరిని ఒప్పించి విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి అక్కడ ఉన్న విషయాలు అంతా చూసి భగవంతుడికి చూసి ప్రసాదాలు తీసుకుని అక్కడ నృత్యం చేసి ఇదంతా చేసుకుంటే మళ్ళీ పూరికి వస్తారన్నమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు పూరికి చేరుకుంటున్నారనే సమాచారం ముందే పంపిస్తారు కృష్ణదాస్ తోటి, నువ్వు ముందు వెళ్ళి చెప్పు వాళ్ళకి నేను వస్తున్నానని చెప్పని. దాంతో వాళ్ళంతా మృదంగాలతోటి, కరతాలతోటి ఎదురెగుతారు. ఎందుకంటే వాళ్ళంతా తీవ్ర వియోగంతో ఉన్నారు చైతన్య మహాప్రభు తోటి. ఏకంగా 6 సంవత్సరాల ప్రయాణం ఇది కాలినడకన. అందుకనే మనం ఎక్కడికైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు చాలా ఓపికగా ఉండాలి. ఇంట్లో కూర్చున్నట్టుగా ఉండదు ఎప్పుడు కూడా. యాత్ర అనేది అన్ని రకాలైనటువంటి విషయాలతో మిళితమై ఉంటది. అందులో సౌఖ్యం ఉంటది, దుఃఖం ఉంటది, నడవాల్సి ఉంటది, సౌకర్యం కలుగుతూ ఉంటది, ప్రసాదం సమయం రాకపోవచ్చు, అవ్వకపోవచ్చు, దొరకకపోవచ్చు, ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట. కాలినడకన చైతన్య మహాప్రభు ఏ ఆటంకాలు లేకుండా, ఏ ఇబ్బంది పడకుండా, ఎలాంటి అవరోధం కలిగినా కూడా ఇబ్బంది పడకుండా అలా ఓపికగా దాన్ని దాటుకుంటూ ముందుకి ఆయన లక్ష్యాన్ని, ప్రధానంగా సోదరుడి గురించి తెలుసుకునే నెపంతో దక్షిణ భారతదేశం అంతా తిరిగి ఆయన అందరినీ వైష్ణవులుగా మార్చేశారు. మామూలుగా అయితే దక్షిణ భారతదేశం అంతా శివుడు, పార్వతీమాత, కార్తికేయుడు, గణేశుడితోటి నిండిపోయి ఉంటది భక్తులతోటి. కానీ చైతన్య మహాప్రభు వల్ల అది విస్తృతంగా, ఉధృతంగా హరే కృష్ణ మహామంత్రాన్ని అందుకోగలిగింది. అలా ఆయన అన్నగారిని వెతికే నెపంతో దక్షిణ భారతదేశం అంతా తిరిగి కాలినడకన 6 ఏళ్ల పాటు తిరిగి మళ్ళీ పూరికి చేరుకునేసరికి పోయిన ప్రాణం కాస్త వెనక్కి వచ్చి, స్పృహ తప్పిన వాళ్ళంతా మళ్ళీ స్పృహలోకి వచ్చి, ఉత్సాహం సన్నగిల్లిన వాళ్ళంతా మళ్ళీ అత్యుత్సాహం పొంది పరుగున చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, మీరు రాకతో మళ్ళీ మాకు ప్రాణం తిరిగి వచ్చిందని చెప్పి ఘనంగా ఆయనకి సంకీర్తనతో స్వాగతం పలికి తిరిగి ఆయన్ని మళ్ళీ ఆయన కుటీరానికి తీసుకువెళ్ళి ముందు జగన్నాథ్ దర్శనం చేపించి అక్కడ ఆశీర్వాదాలు ఇప్పించి మళ్ళీ ఆయన కుటీరానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు తన దక్షిణ భారతదేశ యాత్ర గురించి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి సార్వభౌమ భట్టాచార్యకి, నిత్యానందుడికి, ఇంక ఇతరత్ర మొత్తం ఆయన యొక్క శిష్యగణానికి అందరికీ చెప్తారు ఎలా జరిగింది ఏంటి, తన సోదరుడు ఇలా శరీరం వదిలేశాడు ఇలా ఇలా అలా అని చెప్పేసి.
ఏలెండి తాను ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్ని చెప్తారు. వీళ్ళు అడుగుతారు లిటరల్ గా, మాకు చెప్పండి మీ యాత్ర ఎలా సాగింది, మీకు సౌకర్యంగా ఉందా, మేము ఇచ్చినటువంటి కృష్ణదాస్ అనే సేవకుడు మీకు ఏ ఇబ్బంది కలిగించకుండా చాలా సౌకర్యవంతంగా మేము అంటే ఆ టూర్ మొత్తం బాగానే చూసుకుంటాడు కృష్ణదాసు. కేరళలో బట్టదారి అనేటటువంటి ఈ సంచార జాతి వాళ్ళ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిలకి అతను ఆకర్షితులు అవుతాడనమాట. వాళ్ళు రాత్రి సమయంలో వచ్చి అతను తీసుకెళ్లిపోతారు. ఉదయం చూస్తే చైతన్య మహాప్రభు తనకు కనిపించాడు. కృష్ణదాస్ కృష్ణదాస్ ఎక్కడ, అప్పుడు అనుమానం వస్తుంది. అంతకుముందు కలిసినప్పుడు అతని యొక్క వ్యవహారం అతను గమనిస్తారు చైతన్య మహాప్రభు. ఇక్కడ ఉన్నటువంటి అందమైన స్త్రీలకు తను ఆకర్షితుడు అవుతున్నాడు, వాళ్ళు కూడా ఇది గమనించి అతను తీసుకెళ్లిపోయి ఉంటారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇదిగో ఈ మీరు ఇచ్చినటువంటి ఈ కృష్ణదాస్ కొన్ని లీలలు చేశాడు, ఇతను కొంచెం ఇక్కడి నుంచి పంపించండి దూరంగా నా దగ్గరికి, అతను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. ఇలా తన దక్షిణ భారతదేశ యాత్ర మొత్తం అంతా వాళ్ళకి వివరించి ఆ తర్వాత తదుపరి ఆయన తన పూరి యాత్రని కొనసాగిస్తారు. ఆ కొంతకాలం తర్వాత మళ్ళీ ఆయన వృందావన యాత్ర కూడా చేపడతారు. వృందావన యాత్ర ఎలా జరిగింది, ఎవరెవరు ఆయన వృందావన యాత్రలో కలిశారు, బృందావనంలో ఏం జరిగింది, మళ్ళీ తిరిగి ఎలా వచ్చారు, ఇవంతా అది మళ్ళీ ముందుకు సాగే కొద్దీ ఆ కథలో మనం చూడబోతాం అనమాట. అయితే ఇక్కడ వీళ్ళందరితో కలిసి చర్చించి ఆయన అక్కడికి విశ్రాంతి తీసుకుని తదుపరి మర్నాడు మళ్ళీ యథావిధిగా ప్రతిరోజు ఆయన జగన్నాథుడి దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత హరిదాస్ ఠాకూర్ ఎలా ఉన్నాడో ఆయన్ని చూడటం, ఆయన కుటీరానికి వెళ్ళడం, ఆయనకి జగన్నాథ్ ప్రసాదం ఇవ్వడం, మళ్ళీ తిరిగి తన కుటీరానికి వెళ్ళడం, హరిదాస్ ఠాకూర్ చంద్రబాబు కుటీరానికి రావడం, ప్రతిరోజు సంకీర్తనలు, ప్రసాదం, అక్కడ ఉన్నటువంటి రాజు వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడటం, ఇలా చైతన్య మహాప్రభు యొక్క దక్షిణ భారత యాత్ర పూర్తి చేసుకుని వైభవపేతంగా ఆయన బృందావనంలో కొనసాగడం జరుగుతుంది అనమాట. అయితే తదుపరి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఈ రామానందరాయ్తో ఎక్కడైతే కొవ్వూరులో చర్చ జరుపుతారో ఆయన తన రాజుగారికి, ఆయన ఒక గవర్నర్ గా పనిచేస్తారు చెన్నై పట్టణంలో, ఈ ప్రాంతంలో ఉండే పరిపాలన చేస్తుంటారట. ఆయన అనుమతి తీసుకుంటారు. యాక్చువల్గా అది కూడా ప్రతాపరుద్ర మహారాజు యొక్క ఆధీనంలోనే ఉంది. అప్పుడు ఆయనకి చెప్తారు ప్రతాపరుద్ర మహారాజుకి, నేను చైతన్య మహాపురం కలిసి ఇలా చర్చ జరిగింది, ఆయన నన్ను వచ్చేమన్నారు, నేను పదవి విరమణ చేయాలనుకుంటున్నాను, వాలంటరీ రిటైర్మెంట్ కనుక నాకు అనుమతి ఇవ్వండి అంటే, ఆయన అప్పటికి ఆయన ఎంతకాలం చేశారో అంత దాకా జీతం ఇచ్చి, ఇంకా ఎంతకాలం ఆయనకి సేవా కార్యక్రమం ఉందో ఆయన వయసు బట్టి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం, ఆ కాలానికి మొత్తానికి సరిపడిగా కూడా జీతం ఇస్తాడు ఆయన. మిగతా సమయం కూడా ఆయనకు కావాల్సిన అన్ని సదుపాయాలు, నువ్వు చాలా అదృష్టవంతుడు, నేను కలుద్దాం అంటే కుదరలేదు ఆయన్ని, నువ్వు వెళ్ళిపో, చక్కగా వెళ్ళిపో, చైతన్య మహాప్రభుతో కలిసి ఉండని చెప్పి పంపేశామంటే చాలా సంతోషపడతారు చైతన్య మహాప్రభు ఈ వార్త విని. రామానందరాయ్కి అనుమతి ఇచ్చినందుకు, ఆయనకు కావాల్సినటువంటి ధనాన్ని ఇచ్చినందుకు, పంపించినందుకు చాలా సంతోషపడతారు ప్రతాపరుద్ర మహారాజు విషయంలో. సో అలా మళ్ళీ ఈ రామానందరాయ్ పదవి విరమణ చేసి పూరికి వచ్చేసి చైతన్య మహాప్రభుతో ఉంటూ రోజు చైతన్య మహాప్రభు ఆయనతోటి గొప్పగా రాధాకృష్ణుల యొక్క తత్వం గురించి చర్చించేవారట. ఇలాగా చైతన్య మహాప్రభు కొద్ది మంది శిష్యులతోటి ఉండి ప్రతిరోజు భగవన్నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అని జపిస్తూ, ఆయన సహజంగా తన చేతి వేళ్ల మీద, ఈ చేతి వేళ్ల మీద కొంతమంది లెక్క పెడతారనమాట, 108 ఉంటాయి లెక్క ప్రకారం, ఇలా 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 వాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఇలాగా సహజంగా ఆయన అలాగా జపం చేసేవారు హరే కృష్ణ మహామంత్రాన్ని. మిగతా సమయంలో ఆయన కీర్తన చేయడం, రాధాకృష్ణుల గురించి తలుచుకుంటూ ఉండడం, కృష్ణుడి గురించి ప్రధానంగా శిష్యుల ద్వారా ఏదైనా వింటూ ఉండడం, జగన్నాథ్ దర్శనకు వెళ్ళడం, ఇలాగా ఆయన తన యొక్క దివ్య లీలల్ని ఆయన పూరిలో కొనసాగించడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.